ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణము 30వ భాగం అండి. ఇందులో మనం చేయవలసిన పూజలు ఏమిటి, తెలుసుకోవాల్సిన నియమాలు ఏమిటి, ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక 30వ రోజు అమావాస్య. సర్వ దేవతలను పితృదేవతలను స్మరించి పూజించాలి. పగలు ఉపవాసం ఉండాలి. ఉసిరి తినకూడదు. పితృదేవతలకు ప్రీతికరమైన వస్తువులు దానం ఇవ్వాలి. దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి. నువ్వులు ఉసిరి దానం ఇవ్వాలి. కుటుంబ క్షేమం కలుగును. సౌన్యకాది మునులు సంతోషించి మహాత్మా, అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే విష్ణు మహిమలను మీ వల్ల విని ధన్యులమైనాము. కానీ కలియుగంలో మానవులు సంసార బాధలతో చిక్కుకుని బాధలు పడుతున్నారు. అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారి ఏది? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మము ఏది? దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు? మానవుని అజ్ఞానమున రూపుమాపి పుణ్యఫలములను ఇచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయము ఏది? తెలియజేయమని కోరారు. అంతట సూతుడు, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములను ప్రతి వారు తెలుసుకోవలసిన విషయములు. కలియుగములో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖములతో సంసార సాగరములను దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనములు కలుగును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ఇష్టమైన వ్రతము. ఈ గొప్ప వ్రత మహిమ వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునినకు కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరిస్తాను, వినండి. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరి నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానము, దానము మరియు దేవాలయాలకి వెళ్ళి హరాదులను పూజించాలి. తనకు ఉన్న దానిలో కొంతైనా దీపాదానము చేయవలెను. ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవు నేతిలో దీపారాధన చేసి సాయంకాలము పురాణ పఠములను చేయవలెను. ఈ విధంగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వ సుఖాలు అనుభవిస్తారు. ఇట్లు చేయుటకు శక్తి ఉండి కూడా ఆచరించే వారిని ఎగతాళి చేయుట, వారికి ధన సహాయము చేయవానికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పడి వారి జన్మాంతర మందు నరకములలో పడి నానా హింసలు పాలు కాగలరు. సంవత్సరంలో వచ్చు అని మాసముల కన్నా కార్తీక మాసము అధిక ఫలమునను ఇచ్చును. కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము చేరగలరు. కావున ప్రతి మానవుడు తప్పక ఆచరించవలెను. ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతము చేసి పురాణాశ్రమమునను చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తాడు. తరువాత వైకుంఠ ప్రాప్తి కలగచేస్తాడు. స్కంద పురాణము 30వ భాగము సమాప్తం.